ఈ నెయ్యి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని విషయంలో టీటీడీ బోర్డు తరఫున మా సభ్యులందరూ కూడా సమావేశమై కొన్ని జరిగినటువంటి నిజాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కొన్ని వేల అరాచకాల్లో ముఖ్యమైనది ఈ కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు, సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుండాలి. ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది 100% కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి ప్రతి చోట. వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లో సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు, టెండర్లో ఏమి ఇచ్చారు అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే చేశారు, ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. మళ్ళీ